ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనమందరం కూడా ఇటు గొప్ప రక్షణ భాగ్యములో ఎదగడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి, ఆయన మనకు చేసినటువంటి త్యాగమును బట్టి, ఆయన సిలువపై మనపై చూపినటువంటి ప్రేమను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై ఆయన మరణించడం ద్వారా మానవులుగా మనకందరికీ కూడా రక్షణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువపై మరణించడం ద్వారా ప్రతి మనిషికి పాపము నుండి విమోచన కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువపై మరణించడం ద్వారా ప్రతి మనిషి తమ యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే నేటి ప్రత్యేకమైన సందేశానికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటనంటే సంతోషము పంచిన విషాదం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా ఉండి ఆయన చనిపోవడం అనేది ప్రతి ఒక్కరికి విషాదంగానే అనిపిస్తుంది. కానీ ఆయన చనిపోవడం ద్వారా మనిషికి సంతోషం కలిగింది. పిల్లరా, ఈ ప్రపంచంలో ఒక మనిషి చనిపోతే దానిని దుఃఖదినంగా ఎంచుతారు. పిల్లరా, ఆదాము కాలము మొదలుకొని ఇప్పుడు దాకా కొన్ని కోట్ల మనుషులు పుట్టారు, కొన్ని కోట్ల మనుషులు చనిపోయారు. ఎవరి మరణదినాన్ని కూడా శుభదినం అని అనలేదు, ఎవరి మరణదినాన్ని కూడా మంచి దినం అని అనలేదు. కానీ యేసు ప్రభు మరణ దినం మాత్రమే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ శుభదినంగా నిలిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు గమనించవచ్చు, ఎవరు చనిపోయినా అది విషాదంగా ప్రపంచం గుర్తించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన దినాన్ని మాత్రమే పిల్లరా మంచి దినంగా, శుభదినంగా గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే ఆయన చనిపోవడం ద్వారా మనిషికి సంతోషం కలిగింది. అప్పుడు దాకా మనిషి తన పాపాన్ని బట్టి, తన శాపాన్ని బట్టి ఆనందాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, జీవితంలో విచారం, దుఃఖము, వేదన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై వాటన్నిటినీ ఆయన తొలగించి మనిషికి ఆయన విడుదలనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విషాదమైన నిరాశను మిగులుస్తుంది, ఏ విషాదమైన కన్నీరును మిగులుస్తుంది, ఏ విషాదమైన కలవరాన్ని మిగులుస్తుంది, ఏ విషాదమైన దుఃఖాన్ని మిగులుస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క విషాదం మనిషికి ఆనందాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడం అనేది విషాదం అని మనం అనుకుంటే, ఆ విషాదం పిల్లరా మనిషికి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగించింది, మనిషికి తృప్తిని కలిగించింది. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారా పిల్లరా మనకు సంతోషం కలిగింది అని మనం వింటున్నాం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనిషికి ఎలాగూ సంతోషం కలిగింది, లేక ఆయన మరణదినం ప్రపంచానికి ఎందుకు శుభదినం, ఆయన మరణదినం ప్రపంచానికి ఎందుకు మంచి దినం అనే విషయాలు ఈరోజు పిల్లరా మనం కొన్ని మాటలు వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేద్దామని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని మనము దయచేసి చదువుకుందాం. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే పాప పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుషమంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు
జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దయచేసి ఈ మాటను మనం గమనించగలిగితే ఈ 10వ వచనంలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట, ఈ 11వ వచనంలో ఉన్నటువంటి మొట్టమొదటి మాటను ఈరోజు పిల్లరా మనం లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఆ 10వ వచనంలో మొట్టమొదటి మాటను మనం చూస్తే, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అనే మాట మనం చూస్తున్నాం. అదేవిధంగా 11వ వచనములో మొట్టమొదటి లైన్ మనం చూస్తే, పిల్లరా తాను వేదనను అనుభవించడము పిల్లరా దేవునికి తృప్తిని కలిగించిందంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు కలిగిన వేదనను చూచి ఆయన ఏం పొందుతున్నాడు? తృప్తిని పొందుతున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే మనిషి ఎప్పుడు తృప్తిగా ఉంటాడు? తన జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు, ఆనందము తన జీవితంలో ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, సకల సమృద్ధి అతను చుట్టూరా ఉన్నప్పుడు మనిషి అనేవాడు ఖచ్చితంగా తృప్తిని పొందుతాడు. ఇక్కడ పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు తనకు కలిగిన వేదనను బట్టి ఆయన తృప్తి నొందుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా ఎందుకు ఆయన వేదనలో ఆయన తృప్తి నొందుతున్నాడు? ఇది పిల్లరా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ, నా కుమారుణ్ణి నలుగొట్టుటకు నాకు ఇష్టమాయను అని అంటున్నాడు. పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడటం అనేది తండ్రికి ఎందుకు ఇష్టమైంది? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అవిధేయుడు అయితే నలగొట్టబడ్డాడు అని అనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చెడ్డ కార్యాలు చేసేవాడు కాబట్టి అతడు నలగొట్టబడ్డాడు అని అనొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో మనం ఏ పాపము చూడం కదా, యేసుక్రీస్తు ప్రభువులో ఏ రకమైన అన్యాయం మనం చూడం, యేసుక్రీస్తు ప్రభువులో పిల్లరా ఏ రకమైనటువంటి మచ్చను మనం కనుగొనలేం కదా. కానీ అలాంటి విధేయుణ్ణి నలగొట్టడం అనేది ఎందుకు దేవునికి ఇష్టంగా మారింది? యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను వేదనను అనుభవించడం అసలు ఆయనకెందుకు అది తృప్తిగా మారింది అనేది ఈరోజు పిల్లలు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎందుకు ఆయన తృప్తి పడ్డారు అని అంటే, తాను చేయబోతున్నటువంటి ఇదొక ప్రవచనాత్మకంగా పలకబడినటువంటి మాటలు. అయితే రాబోతున్న దినాల్లో తాను చేయబోతున్నటువంటి ఆ శిలువ త్యాగము అనేకులకు రక్షణ కలుగు చేస్తుంది అనే తృప్తి. తాను చేయబోతున్నటువంటి శిలువ త్యాగము ద్వారా రాబోతున్న దినాల్లో అనేకులు సంతోషముతో జీవించగలుగుతారు అనేటువంటి తృప్తి. తాను చేయబోతున్నటువంటి శిలువ త్యాగము ద్వారా రాబోతున్న దినాల్లో అనేకులు ఆనందంతో ఉంటారు. ఈరోజు నేను వేదన నొందితే, ఈరోజు నేను వారి కొరకు శ్రమపడబడితే, ఈరోజు నేను వారి కొరకు నేను వేదనను అనుభవిస్తే, రాబోతున్న దినాల్లో ఈ యొక్క త్యాగము వారికి రక్షణ, ఈ త్యాగము వారికి సంతోషం, ఈ త్యాగము వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకు ఆయన తృప్తి కలిగి జీవిస్తున్నారు, లేక ఆయన తృప్తి కలిగి ఉంటున్నారనే విషయాన్ని ఇక్కడ పిల్లరా మనము గుర్తించాలి. ఆ రోజు పిల్లరా ఆయన ఒకటి గుర్తించారు. అవును, నేను త్యాగం చేస్తేనే కదా నా ప్రజలైన వారికి రక్షణ, నేను త్యాగం చేస్తేనే కదా, నేను ఈ వేదన అనుభవిస్తేనే కదా, నేను ఈ విషాదం గుండా నేను ప్రయాణిస్తేనే కదా నా ప్రజలకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది అని గుర్తించి, అవును ఈ వేదనను బట్టి రాబోతున్న దినాల్లో జరగబోతున్నటువంటి కార్యాలను ఆయన గుర్తించి అప్పుడు ఆయన తృప్తి పడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన శ్రమలు సామాన్యమైనవి కావు. ఇప్పుడు దాకా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అంత దారుణంగా చంపబడలేదు. ఇప్పుడు దాకా పిల్లరా ప్రపంచంలో ఏ వ్యక్తి తన మరణానికి ముందు ఇంతటి వేదననైతే అనుభవించలేదు. పిల్లరా ప్రపంచంలో ఏ మనిషి కూడా తన మరణానికి ముందు తన శరీరానికి అన్ని గాయాలు చేయబడలే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంపై మొత్తం 5480 గాయాలు ఉన్నాయంట.
5,480 గాయాలు. ఆయన శరీరం మొత్తం ప్రతి స్థలాన్ని బాగా క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగితే 5,480 గాయాలు చిన్న విషయమేంటి? ఎంతటి బాధ ఉంటుంది, ఎంతటి వేదన ఆయన అనుభవించారనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు తలపై ముండ్ల కిరీటాన్ని పెట్టారు. మొత్తం ఆయన తలలోనికి ఎన్ని ముండ్లు గుచ్చుకుపోయాయంటే 19 ముళ్ళు ఆయన తలలోనికి గుచ్చుకుపోయినట్లుగా మనము చూడొచ్చు. ఇది కూడా పిల్లరా సామాన్యమైనటువంటి మాట అయితే కాదు. ఆ తలలోనికి పిల్లరా అంతటి పొడవాటి ముండ్లు 1 కాదు 2 కాదు 19 పిల్లర ముండ్లు తలలోనికి వెళ్ళిపోతే ఇక ప్రాణం ఎంతగా తలడిల్లిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఆ ప్రాణం ఎంతగా సొమ్మసిల్లిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. అంత మాత్రమే కాదు, కొరడా దెబ్బలు ఒక్కొక్క కొరడాకు 13 మేకులు ఉంటాయంట. ఒక్కొక్క మేకు 3 అంగుళాల నుంచి 6 అంగుళాల పొడవు ఉంటుందంట. ఒక్కసారి కొరడాతో అలా కొట్టి లాగితే చర్మమంతా కూడా నాగటి చాలవలే అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఏ దెబ్బకు ఆయన నోరు మెదపలే. ముందు నుంచి తన్నేవాడొకడు, వెనక నుంచి తన్నేవాడొకడు, ముఖంపై ఉమ్ము ఊసినవాడొకడు, ఇలా ఎన్నో రకాలుగా అనేక మంది చేత అవహేళన చేయబడి నిందలతో అవమానాలతో ఆయన యెరూషలేము వీధులలో నీ కోసం నా కోసం ఆయన ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఆయన ఇంతటి త్యాగాన్ని చేశారు? ఎందుకు ఆయన ఇంతటి వేదనను మన కోసం 150 కిలోల భారాన్ని పైగా మరలా ఆయన భుజం మీద ఉంచారు. దానిని మోస్తూ గొల్గొతా కొండకు ఆయన వచ్చినటువంటి విధానం మనం చూడొచ్చు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎప్పుడైనా ఈ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నా కొరకు ఆయన ఇంతటి శ్రమను అనిపించారా? నా కోసం ఆయన ఇంతటి వేదనను అనిపించారా? నా కోసం ఆయన ఇన్ని విధాలుగా ఆయన శ్రమ పట్టబడ్డారా అని ఈరోజు పిల్లరా మనం ఆలోచన చేయగలిగితే, ప్రతి క్రైస్తవుడు పిల్లరా ఎలాంటి అనుభవంలో ఉన్నారు అని అంటే, నేను చెప్తున్నాను పిల్లరా, ఈరోజే వారి జీవితంలో గుడ్ ఫ్రైడే, ఈరోజే యేసయ్యను జ్ఞాపకం చేసుకోవడం, ఈరోజే ఉపవాసం ఉండడం. అవునా కాదా? నీ జీవితంలో నువ్వు ఉపవాసం ఉండే రోజు ఏదైనా ఉంది అని అంటే అది గుడ్ ఫ్రైడే రోజునే. నీ జీవితంలో యేసయ్య త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఏదైనా ఉందని అంటే అది ఈరోజే. నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి, అయ్యా నా కోసమే చనిపోయావు అని నోరారా ప్రార్థించే రోజు ఏదైనా ఉంది అని అంటే ఈరోజే. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఏదైనా ఉందనంటే ఈరోజు. ఎంత విచారకరమైన పరిస్థితి! ఆయన చేసిన త్యాగం ద్వారా నువ్వు ప్రతిరోజు నువ్వు బ్రతికి ఉంటున్నావు. ఆయన చేసిన త్యాగము ద్వారా ప్రతిరోజు నువ్వు సంతోషంతో ఉంటున్నావు. ఆయన చేసిన త్యాగము ద్వారా ప్రతిరోజు నువ్వు ఆనందంతో జీవిస్తున్నావు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే ఎంత విచారకరమైన పరిస్థితి! ఈరోజు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షణను అనుగ్రహించడానికి, నీకు సంతోషాన్ని అనుగ్రహించడానికి ఆయన ఎంతో విషాదాన్ని ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో శ్రమను ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. మరలా అందులో ఆయన తృప్తిని అందుతున్నాడట. ఏ విషయంలో ఆయనకి తృప్తి అని అంటే, ఈ శ్రమ ద్వారా నా బిడ్డలకు రక్షణ కలుగుతుంది, అది చాలు. ఈ వేదన ద్వారా నా బిడ్డలకు మేలు కలుగుతుంది, పాప విముక్తులు కాగలరు. నేను కార్చిన ఈ రక్తములో నా ప్రజలైన వారి యొక్క పాపాలు కడగబడతాయి, ఇది చాలు నాకు అని అందును బట్టి దేవుడు పిల్లరా తృప్తి కలిగి జీవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకు ఆయన ఇంతగా తృప్తి నొందుతున్నారు? ఇంతటి విషాదంలో కూడా, ఇంతటి బాధతో కూడా, ఇంతటి వేదన అనుభవిస్తూ కూడా ఆయన ఎందుకు ఆయన తృప్తి కలిగి ఆయన ఆ శ్రమను అనుభవిస్తున్నారు?
వేదన అనుభవిస్తున్నారు. పిల్లరా, ఈ యొక్క విషాదం ఎందుకు మనకి సంతోషాన్ని మిగులుస్తుంది? లేక ఆయన తనకు కలిగిన వేదనను బట్టి ప్రభు ఎందుకు తృప్తిపరచబడ్డారు? ఈరోజు పిల్లరా, ఈ రెండు ప్రశ్నలను మనం మన యొక్క మదిలో ఉంచుకుని ఈ యొక్క మాటలు మనం వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లరా, నేను మాట అన్నాను. ఏంటి ఆ మాట అని అంటే, సంతోషం పంచిన విషాదం. పిల్లరా, ఈ విషాదం వెనక జరిగినటువంటి కార్యం ఏంటి? ఈ విషాదం వెనక మనిషికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? ఈ విషాదం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనిషికి చేసింది ఏంటి? త్వరగా పిల్లరా, 5 విషయాలు నేను మీతో మాట్లాడి నా మాటలు ముగింపులకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాటని చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఆలోచన చేద్దాం. ఈ మాటను బట్టి చేసిన అతిక్రమానికి, చేసిన పాపానికి ఏముంది అని నమ్ముదాం? శిక్ష ఉంది అని నమ్మాలి మనం. చేసిన పాపానికి, చేసినటువంటి అతిక్రమాలకు మనకేముందంట? శిక్ష ఉంది. మీకు అర్థం అవడానికి పిల్లరా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. అపోస్తుల కార్యాలు పిల్లరా 5వ అధ్యాయంలో అననీయ సపీరాను మనం చూడొచ్చు. అయితే వారు శిక్షకు పాత్రులయ్యారు. కొంచెం ఇంకా అర్థవంతంగా చెప్పండి నేనంటే, చిన్న తప్పు చేసి ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా చచ్చిపోయారు. అది వారు పొందినటువంటి శిక్ష. చేసిన తప్పు ఏంటి అని అంటే ఏం లేదు, అబద్ధం ఆడారు. అబద్ధం ఆడి చచ్చిపోయారు. ఈ యొక్క విషయాన్ని మీ మదిలో ఉండనివ్వండి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, సాతాను ఒకప్పుడు దేవుని యొద్ద ప్రధాన దూతగా ఉన్నాడు. వాడు తేజో నక్షత్రం. ఒక రకంగా దేవుని కుడి పార్శ్వమును గురిచిని దేవుని స్తుతించేటువంటి ఆ గుంపులో ఉంటూ ఒక గొప్ప ఆధిక్యత దేవుని ద్వారా పొందుకున్నటువంటి వ్యక్తి అపవాది అన్నటువంటి లేక సాతాను అన్నటువంటి లూసిఫర్. కానీ ఒకానొక దినము వాడు పాతాళానికి నెట్టివేయబడ్డాడు. అంటే వాడు ఒక శిక్షకు పాత్రుడయ్యాడు. ఇంతకీ ఏం చేశాడు? చేసిన తప్పు ఏంటంటే గర్వించాడు. అననీయ సపీరా అబద్ధమాడి చచ్చిపోయారు. ఇక్కడ లూసిఫర్ అనబడిన అపవాది గర్వించి పాతాళమునకు నెట్టివేయబడ్డాడు. ఈరోజు పిల్లరా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అబద్ధానికే గర్వానికే దేవుడు ఇంతగా తీర్పు తీరిస్తే, ఇక ఒకసారి మన విషయం ఆలోచన చేస్తే మనమైతే మొత్తానికి త్రోవ తప్పిపోయామని బైబిల్ చెప్తుంది. ఇక మన విషయం ఆలోచన చేస్తే పూర్తిగా మన ఆలోచనలన్నీ వంకర ఆలోచనలు, వంకరి మాటలు, వంకరి చూపులు, వంకరి ప్రవర్తన, వంకరి జీవితాలు. దేవుని యొక్క మార్గంలో ఈరోజు మనమైతే లేం. ఈరోజు ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను మరలా నీ త్రోవలోనికి వచ్చేస్తున్నాను. ఈరోజు ప్రార్థన చేస్తామండి, ప్రభువా నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావా, నేను ఇంత బాధ పెట్టేస్తున్నాను, నిన్ను ఇంత దుఃఖ పెట్టేస్తున్నాను అని ఈరోజు త్రోవలోనికి వస్తాం. మరలా రేపు శనివారం మరలా త్రోవ తొలగిపోతాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పిల్లరా ఒక భక్తికి సంబంధించినటువంటి ఆ ఓరియంటేషన్తో లేకపోతే ఆ ప్రభావంతో మనం ఉంటాం. పిల్లరా మరలా ఒక గంట తర్వాత లేక కొన్ని గంటలు తర్వాత, ఒక రోజు తర్వాత మరలా మన జీవితాలు త్రోవ తప్పిపోయి జీవించేటువంటి జీవితాలే. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా
ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నది ఏంటంటే, మీ జీవితాలను ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఒకసారి మీ బ్రతుకులను ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆనాడు చిన్న తప్పుకే దేవుడు అంతగా తీర్పు తీర్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి తీర్పు జరగాలని, అంతటి నష్టం జరగాలని అపవాది పిల్లరా, ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏమనంటే, పిల్లరా అపవాది దీవరాత్రములు మన మీద వాడు నేరాలు మోపుచున్నాడంట. ఏం కాదు, నీ యొక్క రుణాలన్నీ కూడా వాడొక పత్రంలో రాసి దేవునికి చూపిస్తున్నాడట. ఏమనంటే, ప్రభువా ఇదిగో మరి ఆ రోజు నేను గర్వించినందుకే నన్ను పైనుంచి కిందకి నెట్టేసావు కదా, మరి ఈ యొక్క వ్యక్తి సంగతి ఏంటి, ఈ యొక్క కుమారుడి సంగతి ఏంటి, ఇదిగో ఈమె సంగతి ఏంటి, ఇదిగో వీడి సంగతి ఏంటి అని నిన్ను కూడా నా రుణాలు, నీ రుణాలు, నీ పాపములు, నా పాపములు ఇవన్నీ కూడా ఒక పత్రం మీద రాసి ఇదిగో చూడు ఏం చేశారో చూడు, ఎలా బ్రతుకుతున్నారో చూడు. ఆ రోజు అననీయ సప్పీరా చేసినటువంటి పాపానికి వారిని చంపేస్తావు, వారు చేసిన అబద్ధానికి వారిని చంపేస్తావు. మరి వీళ్ళని ఏం చేస్తావు, వీరికి తీర్పు తీర్చవా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటి అని ఈరోజు పిల్లరా మన యొక్క శత్రువు అపవాది నిత్యము మన విషయమే వాడు నేరస్థాపన చేస్తున్నాడు. దేవుని ఎదుట నేరాలు మోపుతున్నాడు. ఈ నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సాగు నేను దినాన్ని తెలియజేస్తున్నాను. ఏమైనానంటే ఈరోజు పిల్లరా మనం ఎలాంటి అనుభవాలతో మనం ముందుకు వెళ్తున్నాం, జాగ్రత్త. అపవాదిగాడు ఈరోజు నిన్ను శిక్షకు పాత్రుని చేయాలని, పాత్రురాలను చేయాలని వాడు ప్రతిరోజు నిన్ను గమనిస్తున్నాడు. నిన్ను ప్రేరేపించేది వాడే, నీ చేత పనులు చేయించేది వాడే, ఇక మరలా నిన్ను ఇరికించే ప్రయత్నం చేసేది కూడా వాడే. నీ లోపాలన్నీ కూడా, నీ తప్పులన్నీ కూడా, నీ లొసుకులన్నీ కూడా నువ్వేం చూస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, అసలు నీ జీవితం ఏంటి, మనుషుల ముందు ఎలా ఉంటున్నావు, మనుషులు లేనప్పుడు ఎలా ఉంటున్నావు, ఎలాంటి పాపాలు నీ జీవితంలో జరుగుతున్నాయి, అవి బహిరంగ పాపాలా, రహస్య పాపాలా, దేవునితో త్రాగనని చెప్తున్నావు త్రాగుతున్నావు. అది అపవాదిగాడు దేవుని ఎదుట వాడు నీ లోపాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో గతించిన దినాల్లో త్రాగనని చెప్పి ఇప్పుడు మరలా త్రాగుతున్నాడు. గతించిన దినాల్లో ఆ వ్యభిచారం జోలికి వెళ్ళనని చెప్పి ఇప్పుడు మరలా అదే పరిస్థితి. గతించిన దినాల్లో పూర్తిగా మారిపోతాను అని నీ సన్నిధిలో ఒప్పుకుని చూడండి మరలా మారిపోతానని చెప్పిన వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ నీ ప్రజలే. ఒకప్పుడు నీ యొద్ద బాప్తిసం పొందిన వారే, నీ రక్తంలో కడగబడిన వారే అని అపవాది నీ యొక్క రుణములన్నీ, నీ పాపములన్నీ, నీ అతిక్రమములన్నీ పిల్లరా ఒక పత్రం మీద రాసి, ఒక పత్రం మీద వాటిని ఉంచి దేవునికి చూపిస్తున్నాడండి. దేవునికి చూపిస్తున్నాడు. వీరి సంగతి ఏంటి, మరి మా విషయమైతే అలా చేస్తావు, మరి వీరి సంగతి ఏంటి అని. ప్రియ సహోదరి సహోదరుడా, క్రొత్త నిబంధన సంఘముగా, సార్వత్రిక సంఘముగా పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే, అపవాది ఆయనకు మన యొక్క రుణపత్రాలు పిల్లరా, మన పాపములన్నీ కూడా లెక్కించబడినటువంటి ఆ యొక్క పత్రాల్ని అపవాది క్రీస్తుకు చూపిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పత్రాలన్నీ కూడా ఆయన సిలువలో చింపేశారట. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగం వెనక మనకు జరిగినటువంటి కార్యం ఏంటి అని అంటే, ఒక రకంగా అపవాది చేసినటువంటి పనికి మనము శిక్షకు కారకులం కావాలి. అపవాది చేసినటువంటి ఆ పనికి మన జీవితాల్లో మనమైతే శిక్షను అనుభవించాలి, కానీ మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించి పిల్లరా మనం పొందాల్సినటువంటి ఆ శిక్షను ఆయన పొంది పిల్లరా మనకు విమోచన దయచేసి ఈరోజు మన యొక్క పాపములన్నీ కూడా, ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆ రుణములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువపై
ఆయన మాఫీ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ విషాదం మనిషికి సంతోషాన్ని పంచింది? ఏ విషయంలో అని అంటే, అవును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషాదము ద్వారా మనిషి తన జీవితంలో తన యొక్క రుణములను బట్టి శిక్షకు కారకుడు కావాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేశాడు. అంటే శిలువ మ్రానుపై నీకు నాకు జరిగినటువంటి ఒక గొప్ప మేలేంటి అని అంటే, మన జీవితాల్లో ఆయన రుణమాఫీ చేశాడు. అంటే మన పాపపు ఆ యొక్క రుణములు, ఆ రుణపత్రాలని పిల్లరా ఆయన చింపేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి శిలువ మ్రానుపై ఏం జరిగింది అని అంటే రుణమాఫీ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు పిల్లరా మనం సంతోషించాలి. చూడండి, మనం బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత ఆ అథారిటీ ఏదైతే ఉందో, అప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో, వారు ఇక మనం ఏది కూడా కట్టాల్సిన అవసరం లేకుండా మన రుణాలు మాఫీ చేసేసారనుకోండి, మనం ఎంత సంతోషంగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. పిల్లరా, సిలువలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చూపించినటువంటి ఆ రుణ పత్రాన్ని ఆయన చింపేశారు. అంటే మనందరి పాపాలని ఆయన ఏం చేశారు? మాఫీ చేశారు. ఏమండి, మన రుణాలని ఆయన మాఫీ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక మరలా పాపం చేయకూడదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా విషయమే ఒక గొప్ప కార్యము జరిగింది కనుక దేవుడు పిల్లరా మన జీవితంలో ఆయన రుణమాఫీ చేస్తారు కనుక ఇక మరలా ఆ రుణముల జోలికి పోకూడదు, మరలా ఆ పాపముల జోలికి పోకూడదు, మరలా వాటికి సంబంధులుగా పిల్లరా మనం జీవించడానికి వీలు లేదు అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తృప్తితో ఉన్నారో తెలుసా? నేను ఈ వేదన అనుభవించడం ద్వారా, నేను ఈ విధంగా శ్రమ పెట్టబడడం ద్వారా నా ప్రజలైన వారికి రుణమాఫీ జరిగింది. వారి జీవితంలో వారికి సంతోషం కలిగింది, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆయన తృప్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, రెండో విషయానికి మనం వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన తనకు కలిగిన వ్యాధులను చూచి ఆయన తృప్తి నొందారు? పిల్లరా, ఈ విషాదం వెనక మనిషికి రెండవదిగా జరిగినటువంటి కార్యం ఏంటి, లేక ఈ యొక్క విషాదం వెనక జరిగినటువంటి ఆ పనేంటి అని మనం ఆలోచన చేయగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు దయచేసి మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనము చూద్దాం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాత చేతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం ఆయన పొందేంత వరకు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించేంత వరకు కూడా సాతాను తన ప్రభావాన్ని, అంత మాత్రమే కాదు తన బలాన్ని పరిపూర్ణంగా వాడి మనిషిని అదేవిధంగా
మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అపవాది తన యొక్క ప్రభావం లేక తన బలం మనిషి విషయంలో ఎప్పుడు దాకా పనిచేసింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువపై చనిపోయేంతవరకు పనిచేసింది. పిల్లరా, ఆది కాండంలో మనం ఆదామును చూడగలుగుతాం. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఎంతో భక్తి కలిగిన వాడు. ప్రతిరోజు పిల్లరా దేవునితో సాయంకాల సమయంలో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, దేవుడితో కొన్ని గంటలు కొంత సమయం సంభాషించేటువంటి వ్యక్తి, దేవుని పిల్లరా డైరెక్ట్గా చూసేటువంటి వ్యక్తి ఆదాము. అయితే అలాంటి వ్యక్తి జీవితంలో అపవాది తన బలాన్ని వాడాడు. అలాంటి వ్యక్తి కొరకు తన యొక్క ప్రభావాన్ని వాడి ఆదామును చివరికి ఎలాంటి స్థితికి తీసుకొచ్చేసాడు, లేక ఆదామును ఎంతగా పాడు చేశాడో పిల్లరా మనకి తెలుసు. అంతటి భక్తి కలిగిన వాడినే, అంతగా దేవుని పిల్లరా ముఖాముఖిగా చూసి ప్రతిరోజు దేవునితో అటు సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తినే పిల్లరా అపవాది అంతగా నాశనం చేసి పాడేశాడు, అంతగా పిల్లరా పాడు చేసి పాడేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా సిలువపై ఆయన మరణించడంతో అపవాది తల సిలువలో పిల్లరా నలగగొట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అని అంటే ఈ భూమిపై వాడు తోకను మాత్రమే ఊపుతున్నాడు. ఆల్రెడీ సిలువలో వాడి తల, వాడి బలం, వాడి యొక్క ప్రభావం అంతా కూడా ఆయన త్రొక్కేశారు. సిలువలో వాడి తల త్రొక్కబడింది. ఇప్పుడు వాడు తోకను మాత్రమే వాడు ఊపుతున్నాడు. ఈరోజు దాని యొక్క ప్రభావం మాత్రమే, దాని యొక్క బలం మాత్రమే పిల్లరా మనిషి జీవితంలో భయాన్ని, ఆందోళన, కంగారును, కలవరాన్ని ఈరోజు పిల్లరా ఆ తోక ద్వారా అపవాది మనిషి కలుగు చేస్తున్నాడు. ఈరోజు పిల్లరా మనమేం చేయాలి తెలుసా? ఆ తోకను తొక్కాలి. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆల్రెడీ సిలువలో ఆయన అపవాది తల త్రొక్కేశారు. ఇప్పుడు ఆ తోకను తొక్కడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అపవాది క్రియల్ని ఎదిరించడానికి, వాడి తంత్రములను ఎదిరించడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడకూడదండి అని అంటే, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మనము అపవాది క్రియలకు లేక అపవాదికి ఎందుకు మనం భయపడకూడదు? ఆల్రెడీ వాడి తల నలిగిపోయింది. ఇప్పుడు అపవాదిని పిల్లల దేవుడు ఈ భూమి మీద ఎలాంటి స్థితిలో వాడిని నిలవబెట్టాడు అని అంటే, ఆయుధాలు లేని వాడిగా అపవాదిని భూమి మీద దేవుడు నిలబెట్టాడంట. ఆ విషయం ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? రోజు పిల్లరా అపవాది క్రియలని, అపవాది శక్తులని పిల్లరా తెగ భయపడిపోతున్నాం మనం. కానీ వాడి పిల్లరా తోకతోనే భయపడుతున్నాడు. వాడు ఏమి లేనివాడు. మనం చూస్తున్న ఆ వాక్య భాగంలో పిల్లరా ఆ 15వ వచనంలో నిరాయుధులుగా అంటే ఆయుధాలు లేనివాడిగా ఈరోజు అపవాదిగాడు ఉన్నాడు. చూడండి, ఎవరి దగ్గరన్నా ఒక గన్ను ఉంటే అవతల వాడు భయపడతాడు, కత్తి ఉంటే భయపడతాడు, ఇంకోటి ఏదన్నా ఉంటే భయపడతాడు. చేతిలో ఏమీ లేకపోతే ఎవడన్నా భయపడతాడా? ఈరోజు అపవాదిగాడి చేతిలో ఏది లేదు, వాడు నిరాయుధుడు, ఆయుధము లేనివాడు. ఇంకో మాట చెప్తాను, బలాన్ని కోల్పోయినవాడు. ఎందుకనంటే వాడి బలం త్రొక్కబడింది. ప్రభావం లేనివాడు, వాడి యొక్క ప్రభావం అంతా కూడా ఆ తలలో, శక్తి అంతా దానిలో ఉంటుంది. అది యేసయ్య తన యొక్క పాదాల కింద పెట్టి తొక్కేశారు. ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. సిలువ చేత విజయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను సిలువ త్యాగము ద్వారా ఈరోజు మీ జీవితాల్లో నేను జయోత్సాహాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఆనందాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, సంతోషాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మీరు అపవాది యొక్క ఆధిపత్యం ఈ భూమి మీద లేదు అని మీరు గుర్తించండి.
అని అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రెండవ మాటలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఆక చేసినటువంటి త్యాగము ద్వారా, లేక యేసయ్య ఆక మరణ విషాదము ద్వారా మనందరికీ సంతోషం కలిగింది. ఇప్పుడు మనందరూ కూడా సంతోషముతో మనము జీవిస్తున్నాం. మనల్ని ఇలా ఉంచాలనేదే ఆయన ఆ విషాదాన్ని ఆయన అనుభవించాడు. ఎందుకు అని అంటే, ఇక అపవాదిపై మనము విజయము సాధిస్తాం కాబట్టి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన తనకు కలిగిన వేదనను బట్టి ఆయన తృప్తి నొందారు అని అంటే, రాబోతున్న దినాల్లో నా త్యాగము ద్వారా నా ప్రజల యొక్క పాపాలకు రుణమాఫీ జరుగుతుంది. రెండవదిగా ఎందుకు ఆయన ఆ వేదనను బట్టి ఆయన తృప్తి నొందారు అని అంటే, అపవాదిపై మనిషికి విజయం కలుగుతుంది, అపవాది శక్తులపై విజయం పుల్లరా ఆయన త్యాగము ద్వారా మనకి లభిస్తుందని. ఎందుకనంటే ఆయన సిలువలో వాడి తల త్రొక్కబోతున్నారు కనుక, ఇక వాడి యొక్క బలం అణిచివేయబడింది కనుక, వాడి ప్రభావం అణిచివేయబడింది కనుక, ఇంకో మాట వాడి యొక్క ఆధిపత్యం అణిచివేయబడింది కనుక, ఇక ప్రజలకు ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. ఇప్పుడు దాకా నీ జీవితంలో అపవాది విజయం సాధిస్తూ వచ్చాడేమో, లేకపోతే కొన్ని కుటుంబాల్లో పిల్లరా అపవాది యొక్క ఆధిపత్యమే పనిచేస్తున్నట్లేదే కనుక, ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను అంటాను, నీ యొక్క ఇండ్లు యేసు రక్తంతో కడగబడాలి. అంటే ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షించబడిన వారైతే ఇక ఏ యొక్క సాతాను ఆధిపత్యం ఆ ఇంటిలో పనిచేయదు. ఆ ఇంటిలో ఉన్న వారందరూ సంపూర్ణంగా మారు మనసు పొందిన వారైతే వారి విషయంలో, వారి ఇంటిలో, వారి జీవితాల్లో అపవాది యొక్క బలము పనిచేయదు. వాడికి ఏ విషయంలో విజయము సాధించలేడు. ప్రతి విషయంలో నీవే విజయోత్సాహంతో నువ్వు జీవిస్తావు. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషాన్ని పంచిన విషాదం మన జీవితాల్లో వేడుకను కలిగించినటువంటి ఈ యొక్క విషాదము ఎంత గొప్పది అని అంటే, అపవాదిపై నీకు విజయాన్ని ఇచ్చింది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఈరోజు నువ్వు ఏమనుకోవాలనంటే, ఇక మీద నుండి నా జీవితంలో అపవాది యొక్క ఆధిపత్యం నేను పని చేయనివ్వను. ఇక నుండి నా జీవితంలో అపవాది యొక్క బలము పని చేయనివ్వను. ఇక నుండి నా జీవితంలో అపవాది యొక్క ప్రభావాన్ని పని చేయనివ్వను. నేను అపవాదిని ఎదిరిస్తాను, అపవాది క్రియలను ఎదిరిస్తాను. అపవాది నాపై విజయం సాధించడం కాదు, వాడిపై నేను విజయం సాధించాలి. అందుకే నా ప్రభు నా కోసం చనిపోయాడు. అందుకే నా యేసయ్య నా కోసం మరణమయ్యారు అని ఈరోజు పిల్లరా మనం అందరమును కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి పిల్లరా, మనిషి జీవితంలో ఏం జరిగింది అని అంటే, రుణమాఫీ కార్యక్రమం జరిగింది. రెండవదిగా పిల్లరా, ఆయన శిలువ త్యాగము ద్వారా మనిషికి అపవాదిపై విజయం దొరికింది, విజయం కలిగింది. పిల్లరా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి అనే మాట మనము చూస్తున్నాం. ఆ క్రింద మాట కూడా మనం చూస్తే 5వ వచనం, మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, నలగొట్టబడ్డాడు. పిల్లరా, మన కొరకు ఆయన ఎందుకు ఆ రీతిగా తన శరీరాన్ని హింసించే వారి చేతికి అప్పగించుకున్నాడు? ఎందుకు పిల్లరా ఆయన తన శరీరాన్ని, అమూల్యమైన శరీరాన్ని, పరిశుద్ధ శరీరాన్ని ఎందుకు బాధించేవారి చేతికి అప్పగించాడు? ఎందుకు గాయపరిచేవారి చేతికి అప్పగించాడు? కొరడాలతో కొట్టేవారి చేతికి ఎందుకు అప్పగించాడు ఆ శరీరాన్ని? మేకులు కొట్టేసేటువంటి వారికి ఎందుకు అప్పగించాడు ఆయన శరీరాన్ని?
ముండ్ల కిరీటం గుచ్చేసేటువంటి వారికి ఎందుకు ఆయన ఒక తలను అప్పగించాడు? పిల్లరా, వారందరూ కూడా అన్ని గాయాలు తన దేహం మీద చేస్తున్నప్పుడు ఎందుకు ఆయన ఏ యొక్క వేదనకు ఆయన నోరు మెదపలేదు? కాకపోగా ఒక్కొక్క గాయం ఆయనకి అవుతూ ఉంటే ఒక్కొక్క గాయాన్ని బట్టి ఆయన తృప్తి నొందుతున్నాడంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా పిల్లరా. ఎవరికైనా గాయం కలిగితే అరుస్తారు, కేకలేస్తారు, ఏడుస్తారు. కానీ యేసయ్య ఆయన్ని గాయపరుస్తూ ఉంటే ఆయన సంతోషపడుతున్నాడట. ఎందుకో తెలుసా? ఆ సంతోషాన్ని మనకి ఇవ్వాలని. ఆయన ఎందుకు తన శరీరంలో శక్తిని కోల్పోతున్నాడు అని అంటే, ఆ కోల్పోయిన శక్తిని నీకు ఇవ్వడానికి. ఎందుకు ఆయన స్వస్థతను కోల్పోతున్నాడు అని అంటే, ఆయన త్యాగము ద్వారా నీకు స్వస్థతను ఇవ్వడానికి. ప్రియరా సహోదరి సహోదరుడా, సంతోషం పంచిన విషాదం, ఈ విషాదం మూడవదిగా మనిషికి ఏం పంచింది? పిల్లలు, ఈ విషాదం మనిషి జీవితంలో రుణాలను మాఫీ చేసింది. ఈ విషాదం మనిషికి అపవాదిపై విజయాన్ని ఇచ్చింది. మూడవదిగా ఈ విషాదం మనిషికి స్వస్థతనిచ్చింది. మూడవదిగా ఈ విషాదం మనిషికి ఏమిచ్చింది? స్వస్థతనిచ్చింది. అంటే రోగమునకు స్వస్థత దొరికింది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరొక వాక్య భాగం కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన ప్రాణమును మ్రాను మీద మోపుకొనను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. తనకు తానే తన శరీరాన్ని పిల్లరా ఆ మ్రానుకు అప్పగించుకున్నాడు. ఎందుకు అని అంటే, తాను గాయపరచబడితే ఆ గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుందని తన శరీరం మీద 5480 గాయాలు చేసిన ఏ ఒక్క బాధకు ఆయన నోరు మెదపలేదు. ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ దేవుని ప్రేమ మనకెంత స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు అంతగా మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా ఉన్నారా? అంతగా పిల్లలు మన కోసం త్యాగం చేసిన వారు, ప్రాణత్యాగం చేసేసిన వారు ఈ లోకంలో ఎవరన్నా? ప్రేమిస్తున్నారని చాలామంది చెప్తున్నారు లేండి, నేను లేనా అని చాలామంది మాట్లాడుతున్నారు, నీతో కడవరకు ఉంటానని మాట్లాడుతున్నారు. కానీ ఎలాంటి పరిస్థితులను బట్టి కొంతమంది పిల్లరా మన నుండి దూరం అయిపోతున్నారు, మనకు తెలియంది అది కాదు కదా. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదేనంటే, ఆయన నీ రోగములను సహించేటువంటి వాడు, నీ బాధలను భరించేటువంటి ప్రేమ. ఈరోజు లోకంలో అలాంటి ప్రేమ కలిగిన వారు ఉన్నారా? లేక అలాంటి ప్రేమలు ఈరోజు మనుషుల మధ్య, కుటుంబాల్లో ఈరోజు పిల్లలు కనబడుతున్నాయా? ఆలోచన చేయాలి. యేసయ్య ప్రేమ పిల్లరా ఏం చేసింది అని అంటే, మన యొక్క బాధలను సహించింది. ఆ యెషయా గ్రంథం 53:4లో మనం అదే చూస్తాం. యేసయ్య ఆ ప్రేమ మనం భరిస్తున్నటువంటి ఆ బాధలను భరించింది. మన బాధలు భరించే ప్రేమ అది, మన యొక్క శ్రమలను సహించేటువంటి ప్రేమ అది. ఈరోజు ఆ ప్రేమలో లేక ఆ ప్రేమ ద్వారా ఆ జరిగినటువంటి కార్యం ఏంటంటే మనిషికి స్వస్థత. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది. ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఈరోజు నువ్వు ఎలాంటి బలహీనతతో ఉన్నప్పటికీ కూడా నేను మాట్లాడుతున్నాను, దేవుని సేవకుని నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు యేసయ్య నీ కొరకు కార్చినటువంటి ఆ రక్తము ద్వారా, ఈరోజు ఆయన నీ కొరకు పొందినటువంటి ఆ దెబ్బల ద్వారా, నీ కొరకు ఆయన దేహంపై చేయబడినటువంటి ఆ గాయముల ద్వారా నీకు స్వస్థత కలగబోతుంది. నీకు స్వస్థత కలగబోతుంది. నీ జీవితంలో, నీ శరీరంలో ఏ ఒక్క దీర్ఘకాలిక వ్యాధితో ఇంతవరకు నువ్వు బాధపడుతున్నప్పటికీ, ఎలాంటి బలహీనతతో నువ్వు బాధపడుతున్నప్పటికీ,
ఎలాంటి సమస్యతో ఈరోజు నువ్వు బాధపడుతున్నప్పటికీ, నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, నువ్వు నీ ఇంటిలో ఉన్నా, లేకపోతే నువ్వు ఐసీలో ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, లేకపోతే నీ జీవితం డాక్టర్ల చేతులెత్తేసిన జీవితం అయితే, ఇక వైద్యానికి సహకరించదండి ఈ శరీరం. ఇక వైద్య రంగంలో ఏం చేయాలో అన్నీ చేసేసాం, అన్నీ వాడేసాం, అన్ని స్థలాలకు తిప్పేసాం, ఇక పనవదు అనేటువంటి మాటలు నీ జీవితంలో వినబడ్డాయా? డాక్టర్లు చేతులెత్తేసిన జీవితమా? నీ శరీరము ఎలాంటిదనంటే మందులు కూడా పనిచేయనటువంటి శరీరమా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యను ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ఆయన ఒక రక్తములో అంత శక్తి ఉందని నువ్వు నమ్మగలిగితే, ఆయన ఈరోజు నీ కొరకు కారుస్తున్న రక్తము ద్వారా నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరగబోతుందని నువ్వు నమ్మగలిగితే, ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నీ జీవితంలో ఒక అద్భుతమైన స్వస్థత కార్యము నీ జీవితంలో తప్పక జరగబోతుంది. డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా, మనుషులు ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా నడుస్తావు. ఈరోజు పిల్లరా నీవు నిల్చోలేని స్థితిలో ఉన్నా నువ్వు నిల్చుంటావు. ఈరోజు నీవు పడుకోలేని స్థితిలో ఉన్నా నువ్వు పడుకుంటావు. అద్భుతమైనటువంటి ఒక స్వస్థత కార్యము ఈరోజు నా జీవితంలో జరగబోతుంది అని ఈరోజు నేను దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే గాయములలో నీకు స్వస్థత ఉంది కనుక, ఆయన గాయముల ద్వారా నీకు స్వస్థత ఉంది కనుక, ఎన్ని గాయాలైనా ఆయన నోరు మెదపలే. పిల్లరా, చిన్న చిన్న గాయాలు కాదవి. ఆ ఒక్కటి తక్కువ పిల్లరా 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టిన మాట్లాడలే, నోరు మెదపలేదు, సహించాడు, భరించాడు. ఎందుకనంటే ఆయన నోరు మెదిపితే నీకు స్వస్థత కలగదు, ఆయన నోరు తెరిస్తే నీకు ఆరోగ్యం రాదు. రాబోతున్న దినాల్లో నీ జీవితం జరగబోయేటువంటి ఈ గొప్ప స్వస్థత కార్యము కొరకు ఆ రోజు ఆయన ఆ వ్యాధులను సహించాడు, ఆ వ్యాధులను భరించాడు, తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. నా ప్రజల జీవితంలో రాబోతున్న దినాల్లో నేను చేయబోతున్న త్యాగం ద్వారా వారు సంతోషంతో ఉండిపోతున్నారు. అనారోగ్యములు పోయి, బాధలు పోయి, రుగ్మతలు పోయి, వారి జీవితంలో సంతోషాన్ని తమ జీవితంలో నేను ఆరోగ్యం కలుగు చేయడం ద్వారా వారు అనుభవించిపోతున్నారు అని పిల్లల దేవుడు తృప్తి పడుతున్నాడంట. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, విషాదం మనిషికి సంతోషాన్ని కలిగించింది, విషాదం మనిషికి సంతోషాన్ని పంచింది. ఏంటో సంతోషం అని అంటే, మనిషి పిల్లరా ఆరోగ్యంతో ఉంటాడు, మనిషి పిల్లరా సమాధానంతో ఉంటాడు, శాంతితో ఉంటాడు. పిల్లరా ఈ విషాదము ద్వారా మనిషికి ఈ రకమైన సంతోషాన్ని కలిగించినట్లుగా పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. 4వ విషయానికి నేను వస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనము చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పిల్లరా మనము చూడొచ్చు. చూడండి. ఆ 13-14 వచనాలు మనం చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గమనించాలి పిల్లరా. 4వదిగా విషాదం మనిషికి ఎలాంటి సంతోషాన్ని పంచింది, లేక విషాదం పంచిన ఆ సంతోషం ఏంటి పిల్లరా? ఈ విషాదం ద్వారా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తృప్తి కలిగి ఉన్నాడు అని అంటే, అబ్రహాము ఆశీర్వాదానికి మనము వారసులం కాబోతున్నాం కనుక, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదానికి మనం వారసులం కాబోతున్నాం కనుక పిల్లరా ఆయన తృప్తి నొందుతున్నాడు.
లేక ఈరోజు మనం కూడా సంతోషించాలి, లేక సంతోషించబోతున్నాం మన జీవితాల్లో. యేసయ్య త్యాగం ద్వారా మనకు కలిగిన సంతోషం ఏంటంటే, ఆనాడు అబ్రహాము ఏ యొక్క ఆశీర్వచనము ద్వారా అతడు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు అబ్రహాము పొందిన ఆ ఆశీర్వచనము ద్వారా నిన్ను కూడా దేవుడు దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే అబ్రహాము ఆశీర్వచనమునకు మనమును కూడా వారసులం కావాలి అని అంటే మన శాపము యొక్క కాడి విరగొట్టబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా ఆయన శాపముగా మార్చబడి ఆ కాడిపై పిల్లరా ఆయన శాపగ్రస్తుడిగా ఆయన ఉండినటువంటి పరిస్థితి. ఎందుకు ఆయన ఆ కాడి మీద ఆయన శాపగ్రస్తుడిగా ఆయన ఎందుకున్నాడు? ఆయన పరిశుద్ధుడే, కానీ మనందరి పాపములు ఆయన మీద మోపబడగా ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు. తద్వారా మనిషికి ఏం కలిగింది అని అంటే, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదమునకు మనుషులు వారసులు కాగలిగారు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే అబ్రహాము పొందుకున్నటువంటి ఆ ఆశీర్వచనం ఏంటి? అబ్రహాము ఏ ఆశీర్వచనము ద్వారా అతడు పిల్లరా దీవించబడ్డాడు? లేక నేటి దినాన ఆయన శిలువ త్యాగము చేసి ఆనాడు అబ్రహాము ఆశీర్వచనము ఈరోజు పిల్లరా మన జీవితాల్లో ఆయన ఎందుకు నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు? అలా నెరవేర్చబోతున్నందుకు ఆయన తృప్తి పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కదా పిల్లరా. ఆ రోజు అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వచనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ 2 వచన భాగాల్లో 6 ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. అంటే 6 బ్లెస్సింగ్స్ దీంట్లో మనం చూడొచ్చు. అయితే ప్రభు తాను శాపగ్రస్తుడిగా మారి ఆ శిలువ మ్రానుపై ఆయన చనిపోవడం ద్వారా ఈ యొక్క 6 ఆశీర్వాదాలకు మనల్ని హక్కుదారులుగా చేశాడట దేవుడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇందాక మనం చదువుకున్నాం కదండి ఆ గలతీయులకు రాసిన పత్రిక 3:13, 14 వచనాల్లో మనం ఏ మాటనైతే చదువుకున్నామో, ఈరోజు అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఇదే దేవుడు తాను తన జీవితంలో ఏం జరగబోతుందని చెప్పాడో అదే ఆయన చేసి చూపించాడు. ఏది చేస్తానని అబ్రహాము జీవితంలో దేవుడు ఆశీర్వచనము పలికాడో ఆ వచనము తన జీవితంలో తప్పక నెరవేరింది. ఇప్పుడు ఆయన ఆ గలతీ పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను శిలువ త్యాగము ద్వారా, నేను మీ కొరకు మరణించడం ద్వారా మీరందరూ అబ్రహాము పొందిన ఆ ఆశీర్వచనమునకు మీరును కూడా వారసులు కాబోతున్నారు. అంటే ఈరోజు నుండి పిల్లరా మన దేవుడు గొప్ప జనముగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ నీ కుటుంబం చెదిరిపోయిన పరిస్థితిలో ఉందా? ఒకళ్ళిక్కడ ఒకళ్ళక్కడ. ఈరోజు నీ కుటుంబం చెల్లా చెదిరైపోయిన పరిస్థితిలో ఉందా? ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆయన శిలువ త్యాగం ద్వారా నీకు ఇచ్చే ఒక అద్భుతమైన మొదటి వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని నేను గొప్ప జనంగా చేస్తాను, నేను మిమ్మల్ని సమకూరుస్తాను, నేను మరలా కడతాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, మీరు ఒక జనముగా ఉంటారు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, ఈరోజు సాక్ష్యం పాడైపోయి, పేరు పాడైపోయి, అనేకుల చేత నిందించబడుతూ తలదించుకుని బ్రతుకుతున్న పరిస్థితి ప్రభు అంటున్నాడు, నీ నామమును నేను గొప్ప చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను. ఈరోజు ఎందరైతే నీ పేరును ఉదహరిస్తూ నిన్ను తక్కువ చేసి, నిన్ను అవహేళన చేసి, నిందాస్పదంగా నిన్ను మాట్లాడుతున్నారో అదే నామాన్ని, అదే నీ పేరును నేను గొప్ప చేస్తాను. నీకోసం ఏ నోరైతే చెడుగా మాట్లాడిందో, నీకోసం ఏ నోరైతే చెడ్డ కోతలు ఆయా స్థలాల్లో కూసిందో, మరలా అదే నోరు ద్వారా నువ్వు గణపరచబడతావు. అదే ఒక నోరు మరలా నీ నామమును గూర్చి గొప్పగా మాట్లాడుతుంది.
నేను అటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు ఆశీర్వాదమునకు నువ్వు కారకుడుగా నువ్వు ఉంటావు. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను ఎవరైనా దీవించారు అని అంటే నేను వారిని దీవిస్తాను. నిన్నెవరైనా బాధించారంటే కనుక, నిన్నెవరైనా దూషించారంటే నేను వారిని ఏం చేస్తాను? శపిస్తాను. ఈ ఆశీర్వాదం పిల్లారా మన జీవితంలో దేవుడు మనకు ఇస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు దీవించబడాలంటే ఒక్కరు మరొకరిని దీవించేటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ నిన్ను ఎవరైనా దూషించారా, పన్నుగట్టుకుని ఈరోజు నీ విషయంలో నోరు పారేసుకునే పరిస్థితి ఉందా? ఏదో ఒక విషయంలో నిన్ను టార్గెట్ చేస్తే ఏలెత్తి చూపించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? నువ్వే అని ప్రతి విషయంలో కారకురాలు చేసేస్తున్నారా? దూషణ మాటలే నీ విషయంలో వినబడుతున్నాయా? దేవుడు తాను చేసిన శిలువ త్యాగము ద్వారా నీకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను దూషించిన వారు శపించబడతారు, నిన్ను దీవించిన వారు దీవించబడతారు. అంత మాత్రమే కాదు పిల్లరా, మనం ఆ మాటలు మనం చూసినట్లయితే భూమి యొక్క సమస్త వంశములని నీ యందు ఆశీర్వదించబడతాయి. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. నిన్ను ఆ రీతిగా నేను ఉంచబోతాను, నిన్ను ఆ రీతిగా నేను గణపరచబోతున్నాను. అబ్రహాము పొందిన ఆశీర్వచనమునకు నీ కుటుంబాన్ని నేను వారసులుగా చేయబోతున్నాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్. ఈరోజు మన జీవితంలో పిల్లల దేవుడు ఇంత గొప్ప మేలు ఆయన చేయడానికే ఆ రోజు ఆయన ఈ యొక్క విషాదాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషాదం నీ జీవితంలో నాలుగవదిగా నీకేం పంచింది అని అంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి నిన్ను వారసురాల్ని నిన్ను వారసుని చేసింది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఇక మన జీవితంలో శాపం ఏమైపోయింది? తొలగిపోయింది. కాబట్టి నీవు నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య శిలువ త్యాగం ద్వారా నీ జీవితంలో శాపం తొలగిపోయింది, బాధలు తొలగిపోయాయి, వేదనలు తొలగిపోయాయి, కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో చిన్ని కష్టాలను బట్టి, నీ భక్తి జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి, శ్రమలను బట్టి కొన్ని సందర్భంలో నా కర్మ, లేకపోతే నా దరిద్రం, లేకపోతే నా దురదృష్టం, చాలా సందర్భాల్లో పిల్లరా ఈ మాటలు మన నోటికి వస్తున్నాయనంటే యేసయ్య చేసిన త్యాగానికి అర్థం లేదు అని అర్థం అన్నమాట. నా కర్మ అని అన్నా ఇక యేసయ్య నీ జీవితంలో ఏం చేయనట్టు అయిపోయింది కదా. నా దురదృష్టం అన్నావు అని అంటే ఇక యేసయ్య నీ జీవితంలో ఏం చేయట్లేదు అన్నమాట. నా దరిద్రం అని అన్నావు అని అంటే ఇక యేసయ్య నీ జీవితంలో ఏం చేయనట్టే. ఈరోజు గుర్తించాలి, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు, బాధలు, కన్నీటి పరిస్థితులు, కలవరాలు ఎదురవుతూ ఉంటాయి. అయినంత మాత్రాన పిల్లారా మనం ఇలాంటి మాటలతో మనల్ని మనం నిందించుకోవడానికి వీల్లేదు. నాలుగోదిగా నువ్వు గుర్తించాలి, నిన్ను అబ్రహాము ఆశీర్వచనమునకు నిన్ను వారసురాలని దేవుడు ఏ నాటికైనా చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వచ్చిన వెంటనే కార్యాలు తప్పకుండా జరుగుతాయి. మనలో పిల్లల మొదట మార్పు అనేది వస్తే, మన జీవితంలో రక్షణ కార్యం జరిగితే, పిల్లల మన జీవితంలో మనస్సు మార్పిడి జరిగితే, మనస్సు మారితే, నువ్వు రూపాంతరపరచబడితే, నువ్వు నూతన అనుభవంలోకి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో తప్పక నువ్వు అనుభవిస్తావు. ప్రతి వాగ్దానం నీ జీవితంలో తప్పక నెరవేరుతుందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఐదవదిగా పిల్లారా, ఈ యొక్క విషాదం పంచిన సంతోషం అంటే, ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విషాదం మనకు ఏం పంచింది, లేక మనకి ఏమి ఇచ్చింది, మన జీవితంలో ఏం కలుగు చేసింది అని పిల్లరా మనం ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి సమీపించే భాగ్యమును మనకు కలిగించింది. దేవుణ్ణి సమీపించే భాగ్యం మనకు కలిగించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు మనము చూడగలిగితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా
నూతనమైనదియు జీవము గలదియు, ఆయన శరీరము తాను తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను మనము చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు మనం ప్రవేశించుటకు మనకు పిల్లరా భాగ్యం కలిగింది, అట్టి అవకాశం మనకు కలిగింది అని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం మనకు అందరికీ తెలుసు. దాంట్లో 3 స్థలాలు ఉంటాయి: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఉంటాడు, ఒక్కడే అన్నమాట. ఆ ఒక్కడు చేసే పని ఏంటి? ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఒక పెద్ద తెర ఉంటుంది మధ్యలో. యేసయ్య సిలువలో ఆయన చనిపోయిన తర్వాత ఆ సిలువ తెర పిల్లరా పైనుంచి క్రిందకి చినిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంతవరకు ఆ అతి పరిశుద్ధ స్థలంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే ప్రజల యొక్క పాపాల నిమిత్తం, శాపాల నిమిత్తము సంవత్సరానికి ఒక్కసారి, ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ లోపలికి వెళ్ళి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాలి. ఒకవేళ ఆ ప్రధాన యాజకులు ఏ లోపం ఉన్నప్పటికీ కూడా అక్కడికక్కడే ఆ ప్రధాన యాజకుడు చనిపోతాడు. ఇక మరొకరు ఎవ్వరు కూడా ఆ శవాన్ని తీయడానికి కూడా లోనికి వెళ్ళకూడదు. అందుకనే ఆ ప్రధాన యాజకుని యొక్క మొలకు ఒక తాడు కట్టి, ఆ తాడుకు ఒక గంట కట్టి పిల్లర ఆ రోజుల్లో వాడిని లోనికి పంపేవారట. ఒకవేళ ఏ దోషమును బట్టి అయినా, ఏ ఒక లోపాన్ని బట్టి అయినా అతడు ఆ పని చేస్తున్నట్లయితే కనుక, యొక్క పాపము ద్వారా నైనా వాడు ఆ పని చేస్తున్నట్లయితే కనుక దేవుని యొక్క సన్నిధి ఆ స్థలంలో దిగి రాగానే అక్కడికక్కడే ఆ యొక్క వ్యక్తి చనిపోయేవారు. అప్పుడు ఆ తాడు పట్టుకుని లాగితే ఆ వ్యక్తి బయటకు వచ్చేసేవాడు అనమాట. ఇక మరలా ప్రజల యొక్క పాపం నిమిత్తము మరలా ఇంకొక సంవత్సరం దాకా ఆగాల్సినటువంటి పరిస్థితి. అంటే మనిషికి ప్రాయశ్చిత్తం జరగాలి అని అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఇక మరొకరు ఎవరు కూడా ఆ లోనికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ యేసయ్య చనిపోవడం ద్వారా పిల్లరా ఆ తెర ఎలాగైతే చినిగిపోయిందో, ఆయన శరీరం పిల్లరా రెండుగా పిల్లరా చినిగిపోవడం ద్వారా ఈరోజు పిల్లరా మనిషికి ఏ అవకాశం దొరికింది అని అంటే, తెర ఉండేది, ఇక ఎవరో లోనికి వెళ్ళడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ఆ తెర యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగం ద్వారా ఏం చేశారు? ఆయన చింపేశారు. ఇప్పుడు నీవు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి నీకు అడ్డువాపు లేదిక. ఇక నేను అడ్డుకునేది ఏది లేదు. అంటే ఆయన శిలువ త్యాగము ద్వారా ఆయన శరీరం రెండుగా చినిగిపోవడం ద్వారా, చీలిపోవడం ద్వారా, ఆ తెర రెండుగా పిల్లరా అది చినిగిపోవడం ద్వారా మనిషికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ప్రవేశం దొరికింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ విషాదం మాకేం పంచింది? సంతోషాన్ని పంచింది. ఏంటో సంతోషం అని అంటే, ఇప్పుడు నీ జీవితంలో సంవత్సరానికి ఒక్కసారే నీ పాపాలు ఒప్పుకునే పరిస్థితి ఉందా? లేదు. యేసయ్య ఆయన చేసిన త్యాగము ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నీవు దేవుని సన్నిధిని సమీపించే భాగ్యము నీకు దొరికింది. ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. పాత నిబంధన గ్రంథంలో ఇక ఎవ్వరు కూడా ఆవరణంలో ప్రజలు ఎవ్వరు కూడా ఆ లోనికి వెళ్ళడానికి వీల్లేదు. తెర అడ్డుండేది. కానీ ఆయన శిలువ త్యాగం ద్వారా ఆ తెర చింపేశారు. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరుడు, నీకు నాకు ఆ పరిశుద్ధ స్థలముకు సమీపించే భాగ్యం దొరికింది. ఒక మాట అడుగుతాను, మరి విశ్రాంతి నా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నా? దేవుని సన్నిధిని సమీపించే పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా కార్యక్రమం అయితే చాలు ముందుగానే 2 రోజులు ముందుగానే సిద్ధపడిపోయి ఆదివారం అని కూడా ఆలోచన లేకుండా, ఈరోజు నా తండ్రి విశ్రాంతి దినం,
ఈరోజు ఇది నా దేవుని దినం, ఇది నా దేవుని సమయం అనేటువంటి ఆలోచన ఒకంత కూడా లేకుండా ఈరోజు విశ్రాంతి దినాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం, ఏది పడితే అది చేస్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, చేతులు చేసుకుంటున్నాం, కూలి పనులు చేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మనిషికి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే భాగ్యం లేదు, తమ పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లేదు. కానీ ఈరోజు ఆయన శిలువ త్యాగం ద్వారా అట్టి భాగ్యాన్ని దేవుడు మనం కల్పిస్తే ఈరోజు పిల్లరా ఎందరో ఆ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇది ఎంత విచారకరమైన పరిస్థితి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో రాబోతున్న దినాల్లో ఇలాంటి తప్పు జరగడానికి వీలు లేదని దేవుని సేవకుని తెలియజేస్తాను. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒక మంచి తీర్మానాన్ని తీసుకో, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. లేకపోతే దేవుడు పిల్లర సహించేది లేదు. ఆయన లేకపోతే ఇక నీ పాపాలను బట్టి ఆయనకి భరించేది లేదు. ఇప్పుడు దాకా ఎంత ఓర్చుకోవాలని ఎంత ఓర్చుకున్నాడు నీ మార్పు కోసం. ఇప్పుడు దాకా ఎంత సహనం కలిగి ఉన్నా అంత సహనం కలిగి ఉన్నాడు. ఇక రాబోతున్న దినాల్లో దేవుని ఉగ్రతను చూస్తాం. ఈరోజు దేవుని ప్రేమను చూస్తున్నాం, రాబోతున్న దినాల్లో దేవుని యొక్క ఉగ్రతను చూడబోతున్నాం. నువ్వు దేవుని సమీపించే వ్యక్తివి కాగలగాలి. ప్రతి ఆదివారం పిల్లరా ఆయన ప్రజలైన వారందరూ కూడా ఆయన ఉండేటువంటి స్థలంలో ఉండాలి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన రక్తంలో మనం కడగబడ్డాము కాబట్టే, కడగబడ్డాం కనుక నువ్వు విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ పరిశుద్ధ ఆ సన్నిధిలోనికి నువ్వు ప్రవేశించాలి. నేను అంటాను, యేసే రక్తంలో కడగబడి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఆ చిన్న పరలోకమానమైనటువంటి దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు ప్రవేశించేటువంటి వ్యక్తివి కాగలిగితే, ప్రవేశించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటూ ఆ మందిరంలో చక్కని భక్తి జీవితాన్ని కలిగి నీవు జీవించిన వ్యక్తివి కాగలిగితే, ఒకానొక దినము నీవు దేవుడు ఉన్నటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలము అనబడినటువంటి ఆ పరలోక రాజ్యంలో కూడా నీవు ప్రవేశించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన చేసిన శిలువ త్యాగం ద్వారా నీకు పాపాలు ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిరోజు నువ్వు ఒప్పుకునే అవకాశం నీకు దొరికింది. మరి ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా? కొంతమంది పిల్లరా తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు చేసుకుంటూ ఉంటారు ప్రార్థన అవసరాలకు. పిల్లరా ప్రార్థనను ఈరోజు చేసేటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తివి అయితే, ఏదైనా జరగాలనుకుంటే ప్రార్థన చేయడం, ఏదైనా కార్యం కొరకు ప్రార్థన చేయడం, అలాంటి ప్రార్థనలు కాదు. ప్రతిరోజు ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, గుర్తు చేసుకుని ప్రార్థించిన వ్యక్తిగా నీవు ఉండాలి అని నేను దేవుని సేవకుని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడుండి దేవుని మందిరాన్ని దొంగిలించొద్దు. ఇంకో మాట చెప్తాను, దేవుని మందిరాన్ని దొంగిలిస్తే దేవునికి వీపెట్టినట్టు అనమాట. వీపెట్టినట్టు అంటే ఇలా దేవునికి వీపు చూపించినట్టు అనమాట. మన వెనక దేవునికి చూపించినట్టు. కాబట్టి ఆ రోజు ఆలోచించేయాలి. దేవుని సేవకుని తెలియజేస్తున్నాను, ఇక్కడ నుండి ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభువా, నువ్వు నా కొరకు ఎంతో త్యాగం చేస్తావు, నేను నీ సన్నిధిని సమీపించాలని, నేను నాశనం కాకూడదని, నేను పతనం అయిపోకూడదని నా కోసం ఒక సన్నిధిని సిద్ధపరచావు. ఆ సన్నిధిలో నన్ను ఉండమంటున్నావు. అది నాకు దీవెనని తెలియజేస్తున్నావు, అది నాకు ఆశీర్వాదం అని తెలియజేస్తున్నావు. నేను నా కుటుంబం అభివృద్ధి చెందేటువంటి స్థలం దేవుని యొక్క మందిరం అని తెలియజేస్తున్నావు. ఇప్పుడు దాకా నేను దాన్ని పెద్దగా మనస్సును పెట్టలేదు, కానీ ఇక మీదట నేను అలా జీవించబోతున్నాను. ప్రభువా, నీ విషాదము ద్వారా, నీ మరణ విషాదము ద్వారా నా జీవితంలో 5 రకాలైన సంతోషాలు, 5 రకాలైన కార్యాలు ప్రభువా నువ్వు నా జీవితంలో జరిగించావని ఈరోజు మాకు గుర్తు చేస్తావు అని పిల్లరా, మనం దేవుని సన్నిధిలో ఒక చక్కటి ప్రార్థన మనం చేయగలిగిన వారిగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున జరిగినటువంటి ఈ విషాదం మనిషికి ఏం పంచింది? సంతోషాన్ని పంచింది. ఏం పంచింది? వేడుకను పంచింది. ఏం జరిగింది అని అంటే, మన పాపముల విషయమే రుణమాఫీ జరిగింది. రెండవదిగా పిల్లరా, మన జీవితంలో ఏం జరిగింది అని అంటే, అపవాదిపై విజయం కలిగింది. మూడవదిగా పిల్లరా, మన యొక్క రోగములకు ఆయన గాయముల ద్వారా స్వస్థత దొరికింది. నాలుగవదిగా పిల్లరా, మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఆశీర్వచనమునకు మన వారసులం కాగలిగాం. శాపం కొట్టివేయబడింది, నిందలు కొట్టివేయబడ్డాయి, అవమానాలు కొట్టివేయబడ్డాయి. ఐదవదిగా పిల్లరా, మన జీవితంలో
మనకు కలిగినటువంటి ఆ యొక్క 5వ మేలు ఏంటంటే దేవుణ్ణి సమీపించేటువంటి ఆ యొక్క భాగ్యం కలిగింది. ఆయన ఉండేటువంటి ఆ పరలోక రాజ్యమునకు ప్రవేశించేటువంటి ఆ భాగ్యం కలిగింది ఆయన రక్తంలో కడగబడడం ద్వారా, ఆయన మన కొరకు చేసిన త్యాగం ద్వారా. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విషాదం పంచినటువంటి సంతోషం, విషాదం పంచినటువంటి ఈ వేడుక నీ జీవితంలో ప్రతి జీవితం జరగాలని నేను దేవుని సాగును కోరుతున్నాను. రాబోతున్న దినాల్లో దేవుడు ఇటు సంతోషం, ఇటు ఆనందం, ఇంకా ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేసి మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి తన మహిమ కొరకు దేవుడు మనలందరినీ కూడా వాడుకొనుగాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేకమైన దినాన ప్రభువా, ఒక ప్రత్యేకమైన సందర్భం ద్వారా సంతోషాన్ని పంచిన విషాదం అనే మాటతో ప్రభువా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు తండ్రి. మా జీవితంలో మేము ఎందుకు సంతోషించాలి అనే విషయాలు మాతో మాట్లాడాం అయ్యా. నువ్వెందుకు వేదనలో కూడా తృప్తి నొందావు అనే విషయాలు ప్రభు మాతో మాట్లాడాం. ఈ 5 రకాల కార్యాలు మా జీవితంలో జరగబోతున్నాయి గనక, అది నీ త్యాగమును బట్టే గనక అయ్యా ప్రభు ఆ రోజు మీరు తృప్తి నొందారు. ఈరోజు మా జీవితంలో కూడా మేము సంతోషాన్ని అనుభవించాలంటే ఈ యొక్క కార్యాలను ప్రభు మేము గుర్తు చేసుకుని రాబోతున్న దినాల ప్రభు అటు అనుసారం మేము జీవిస్తూ అయ్యా నీ త్యాగమును గుర్తు చేసుకుంటూ ప్రభువా నీ ప్రేమను ప్రభువా ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ అనుభవిస్తూ పొందుకుంటూ ప్రభువా వాక్యానుసారంగా నీ చిత్త ప్రకారంగా మేమందరము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో ఎందరూ ఈ వర్తమానాన్ని విన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా ఇటు సంతోషము యేసు నామములో పరిపూర్ణము చేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క రక్షణ కార్యం మీరు జరిగించి రాబోతున్న దినాల ప్రభువా వారిని కూడా మీరు ఆశీర్వాదానికి వారసులుగా చేయమని కోరుతూ యేసే అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహాప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ఉచితమైన కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.